రాజమహేంద్రవరం 13వ వార్డు ఇన్ఛార్జ్ కప్పల వెలుగు కుమారి ఆధ్వర్యంలో ఎన్బీఆర్ స్కూల్లో అక్షరాభ్యాస కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. రాజమహేంద్రవరం 13వ వార్డులోని ఎన్బీఆర్ స్కూల్లో రాజమండ్రి సిటీ ఎమ్మెల్యే శ్రీ ఆదిరెడ్డి శ్రీనివాస్ వాసు పిలుపు మేరకు 13వ వార్డు ఇన్ఛార్జ్ అప్పల వెలుగు కుమారి 13వ వార్డు ఇన్ఛార్జ్ కప్పల వెలుగు కుమారి ఆధ్వర్యంలో అక్షరాభ్యాస కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో స్కూల్ ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయ బృందం, స్థానిక నాయకులు, నూతనంగా పాఠశాలలో చేరిన విద్యార్థులు మరియు వారి తల్లిదండ్రులు పాల్గొన్నారు. చిన్నారులకు విద్యారంభం సందర్భంగా అక్షరాభ్యాసం నిర్వహించి వారికి విద్యాభ్యాసంపై అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా వార్డు అధ్యక్షుడు నగరబోయిన రామకృష్ణ, యూనిట్ ఇన్ఛార్జ్ బొర్రా చిన్ని, ఏలూరు దేవి ప్రసాద్, పోలవరపు రాము, శ్రీను, శెట్టి అప్పారావు, చుక్కా రామకృష్ణ, అప్పన్న బాబు తదితర నాయకులు పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. విద్యార్థుల భవిష్యత్తుకు బలమైన పునాది విద్యేనని, ప్రతి చిన్నారికి నాణ్యమైన విద్య అందించేందుకు కృషి చేస్తున్నామని నిర్వాహకులు తెలిపారు. మరి ఈనాటి 13వ వార్డు ఎన్వీఆర్ స్కూల్లో జరిగిన కార్యక్రమం అక్షరాభ్యాసం. ఈ యొక్క కార్యక్రమం మన నగర శాసనసభ్యులైన శ్రీ ఆదిరెడ్డి శ్రీనివాస్ గారి ఆదేశాల మేరకు 13వ వార్డు ఇన్ఛార్జ్ కప్పల వెలుగు కుమార్ గారి ఆధ్వర్యంలో, అలాగే స్కూల్ ప్రధానోపాధ్యాయులు, సహచర టీచర్లు అందరూ కలిసి ఎంతో ఘనంగా జరిపించడం జరిగింది. ఈ కార్యక్రమంలో మరి ముఖ్యంగా పిల్లలతో పాటు మరి యొక్క తల్లిదండ్రులు కూడా పాల్గొన్నారు. అలాగే కూటమి నాయకులు కూడా పాల్గొన్నారు. మరి పిల్లలు ఎంతో ఆనందంగా, ఎంతో ఉత్సాహంగా మరి పిల్లలతో ఓం అనే అక్షరాన్ని రాయించే యొక్క కార్యక్రమాన్ని ప్రారంభించడం జరిగింది. ఈ కార్యక్రమం భవిష్యత్తులో ఇంకా మంచిగా జరగాలని, ఇంకా కూడా ఎక్కువ మంది పిల్లలు జాయిన్ అవ్వాలని, అదేవిధంగా ఎవరైతే ఇప్పుడు పిల్లల యొక్క తల్లిదండ్రులు వచ్చి ఉన్నారో వారు మరి ఇంకా అనేక మందిని మోటివేట్ చేసి ఇక గవర్నమెంట్ స్కూల్లో స్ట్రెంత్ పెంచాలి. ఎందుకంటే మనకి ఈరోజు ఆంధ్రప్రదేశ్లో మరి విద్యాశాఖ మంత్రి, అలాగే ఐటీ శాఖ మంత్రి అయినటువంటి శ్రీ నారా లోకేష్ గారు మరి మనం ఎప్పుడు కని విని ఎరగని రీతిలో ప్రైవేట్ స్కూల్ యొక్క యాడ్స్ చూస్తుంటాం. మనం గవర్నమెంట్ స్కూల్ యాడ్స్ మరి ఎప్పుడు ఏనాడు మనం చూడలేదు. ఈరోజు ఈ యొక్క చరిత్ర కలిగిన కూటమి ప్రభుత్వంలో మరి ఒక గవర్నమెంట్ స్కూల్లో పాస్ అయిన పిల్లల యొక్క రిజల్ట్ కూడా మరి యాడ్స్ కింద ఇవ్వడం అనేది చాలా ఆనందదాయకం. కనుక గవర్నమెంట్ స్కూల్ కూడా మరి ప్రజలు కూడా ఆదరించి మరి ప్రోత్సహించాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. 2026 సంవత్సరానికి సంబంధించి మరి రాజమండ్రి శాసనసభ్యులు ఆదిరెడ్డి శ్రీనివాస్ గారి ఆదేశాల మేరకు రాజమండ్రిలో ఉన్నటువంటి 13వ వార్డులో ఎన్వీఆర్ స్కూల్లో ఈరోజు జరిగినటువంటి అక్షరాభ్యాసానికి కూడి వచ్చిన మా కూటమి సభ్యులందరికీ, అలాగే ఈరోజు అక్షరాభ్యాసం చేస్తున్న తల్లిదండ్రులకు, చేయిస్తున్న తల్లిదండ్రులకు, ఈ స్కూలు ప్రధానోపాధ్యాయులు మరియు మిగిలిన టీచర్ వారందరికీ కూడా నమస్కారాలు తెలియపరుస్తూ, మన విద్యాశాఖ మంత్రివర్యులు నారా లోకేష్ బాబు గారు ప్రతి ఒక్కరిని చదువుకోమని, చదువుకుంటే దేశం బాగుపడుతుందని, ఎవరైతే చదువుకొని ఉన్నత స్థానాలకి వెళ్తారో వారందరికీ కూడా అనేకమైన ప్రోత్సాహాలు అందిస్తూ ఈ ప్రభుత్వం ముందుకు వెళ్తుంది. అంతేకాకుండా ప్రతి ఇంటిలోనూ ఎంతమంది పిల్లలైతే చదువుతున్నారో వారందరికీ కూడా ప్రతి సంవత్సరము ఒక్కొక్క పిల్లకి 15,000 రూపాయలు చొప్పున మన గవర్నమెంట్, మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు కూడా వేస్తున్నారు. ఒక్కరుంటే 15,000, ఇద్దరుంటే 30,000, నలుగురుంటే 60,000, ఎంతమంది పిల్లలుంటే అంతమందికి కూడా వేస్తున్నారు. ఈ సంవత్సరం మరి 10th క్లాస్ పిల్లలు ఈ ప్రభుత్వంలోనూ అనేక మంది పిల్లలు 500 మార్కులు మించి 600 లోపు వచ్చిన పిల్లలు అనేక మంది ఉంటే వారందరినీ కూడా మరి ప్రైవేట్ కాలేజీలను జాయిన్ చేయడమే కాకుండా వారికి తగిన సహాయ సహకారాలు కూడా ప్రభుత్వం నుంచి కూడా అందిస్తున్నారు. అలాగే రాజమండ్రి వచ్చేటప్పటికి 400 మంది పిల్లలు మరి అబో 10th క్లాస్ చదివిన ప్రతి ఒక్క విద్యార్థిని కూడా కాలేజీలో జాయిన్ చేసి వారికి ఏ అయితే అవసరాలు ఉన్నాయో అవసరాలన్నిటినీ తీర్చిన మా డైనమిక్ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ గారు అని మీకు తెలియపరుస్తున్నాను. ఈ రోజున ఇంత మంచి కార్యక్రమాన్ని తలపెట్టిన మరి ఎన్వీఆర్ స్కూల్ స్టాఫ్ వారికి కూడా మరి ఒకసారి ధన్యవాదాలు తెలుపుకుంటూ, పిల్లలు బాగా చదువుకోవాలని,
చదువుకుంటూ అన్ని రంగాల్లోనూ కూడా ముందుకు వెళ్తారని మన రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు తన తనయుడు అయినటువంటి నారా లోకేష్ గారు విద్యను ముందుకు తీసుకున్నందుకు వారికి ప్రత్యేకమైన నమస్కారాలు తెలియపరుచుకుంటూ సెలవు తీసుకుంటున్నాం.